ఈ బ్రెడ్ నైఫ్తో బ్రెడ్ని మంచిగా కట్ చేసేసి ఈరోజు మనం షాహీ తుక్డా చేసేద్దాము. సో ఫస్ట్ అయితే డబల్ కా మీఠా బ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని మంచిగా కట్ చేసుకోవాలన్నమాట. స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి, లేదంటే ట్రయాంగిల్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే కొంచెం దొడ్డుగా పెడుతున్నాను అనమాట. లైక్ థిక్నెస్ ఉంటేనే బాగుంటుంది బ్రెడ్ అనేది. అది లైక్ మనం చేసే రబడీ బ్రెడ్ మీద వేసిన తర్వాత అదంతా సోక్ చేసుకుంటుంది కదా, సో ఇంత అన్న ఉండాలన్నమాట. సో ఇంత దొడ్డుగా ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది తినడానికి కూడా. సన్న సన్నగా ఉంటే అంత బాగుండదు. సో ఫస్ట్ అయితే మిల్క్లో మనం సాఫ్రాన్ వేసి మంచిగా బాయిల్ చేసుకోవాలి. సో ఇంట్లో కూడా కుకింగ్ చేసుకోవాలి కదా, ఇంట్లోకి నేను బీన్స్ ఫ్రై చేశాను అనమాట. సో ఇంకా మిల్క్ మంచిగా బాయిల్ అయ్యి ఒక 3 లీటర్స్ మిల్క్ మనకి కొంచెం తగ్గిపోయిన తర్వాత అందులో మనం పిస్తా, కాజు, బాదాం, ఇలాచీ పౌడర్ చేస్తాం కదా, అవన్నీ వేసేసి మిల్క్ మేడ్ వేసి యాడ్ ఆన్స్ అవన్నీ వేసేసి ఇంకా మంచిగా థిక్గా మిల్క్ అనేది రబడీలాగా అయిపోవాలన్నమాట. సో ఈరోజు నేను మళ్ళీ గాజర్కా హల్వా అయితే చేసినాను. నిన్న అప్సెట్ అయినాను, బట్ ఈరోజు కొంచెమే తెప్పించి మంచిగా ఫ్రెష్గా గ్రేట్ చేసి చేసేసాను అనమాట. అండ్ ఇంకా ఇప్పుడు మన కిచెన్లో ఘీ చాలా ఇంపార్టెంట్. సో స్వీట్స్ ఎక్కువ అవుతున్నాయి అండ్ బిర్యానీలో మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఘీ అయితే కంపల్సరీ. సో ఇంకా నేను వచ్చేసి ఇప్పుడు ఫ్రై ప్యాన్లో బ్రెడ్స్ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, సో అవన్నీ మంచిగా ఘీలో రోస్ట్ చేసుకొని, మీరు ఫ్రై కూడా చేయొచ్చు, మొత్తం డీప్ ఫ్రై కూడా చేయొచ్చు, బట్ నేను డీప్ ఫ్రై చేయను, షాలో ఫ్రై చేస్తాను. ఇంకా అవన్నీ లైక్ సెట్ చేసుకొని పైనుంచి రబడీ వేయడమే. ఇది చాలా చల్లగా తింటే చాలా చాలా యమ్మీగా ఉంటుంది. సో ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి.